కుటుంబ జీవితానికి సంబంధించే మనం ఈరోజు ఆ 3 సంగతులు కూడా మనం ఆలోచించబోతా ఉన్నాం. సో ఆ 3 సంగతులు మనం ధ్యానం చేసుకుని ముగించే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆల్రెడీ ప్రార్థన చేసిన మరొకసారి ప్రార్థనలో దేవుని సహాయాన్ని కోరుదాం. ప్రేమగల తండ్రి, వాక్యమైన దేవుడవు, మీ వాక్యం ద్వారా మా కుటుంబ జీవితాలకు, వ్యక్తిగత జీవితాలకు, సంఘ జీవితానికి అవసరమైన మాటలను మాకు తెలియచేయవలసిందిగా ప్రార్థిస్తూ, మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ఆత్మ నడిపింపు, వెలిగింపు మాకు అనుగ్రహించమని గరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మొదటి సంగతి, కుటుంబ జీవితం అనేది మన త్రియేక దేవునికి ప్రతిబింబంగా ఉంది. ఈ పిల్లల్ని ఇక్కడ దయచేసి ఎవరైనా కంట్రోల్ చేసి పిల్లల్ని ఇక్కడ లేకుండా వెనక కూర్చోబెట్టి వీళ్ళు హడావిడి లేకుండా కాస్త చేయండి. వాళ్ళ ముగ్గురిని, ఆయన చాలా ప్రమాదకరం, వెనకాల చేసేసేయండి అవసరం. ఆ పిల్లల్ని ఒకళ్ళు కనిపెట్టుకుని ఉండండి. ఓకే. Family is the reflection of the triune God. Therefore, the family should act like the way the triune God behaves among himself. కుటుంబం అనేది త్రియేక దేవునికి రిఫ్లెక్షన్గా ఉంది. కాబట్టి ఈ త్రియేక దేవుడు ఈ ముగ్గురు వ్యక్తుల మధ్యలో వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కుటుంబం ప్రవర్తించినప్పుడు కుటుంబ జీవితం దేవుణ్ణి మహిమపరుస్తుంది. అలాగే ఆ జీవించే ఆ కుటుంబం కూడా సంతోషంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది మొదటి విషయంగా నేను చెప్పాలనుకున్నాను. సో కుటుంబం ఎలా ప్రవర్తించాలి, త్రియేక దేవుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఆ విధంగా కుటుంబం ప్రవర్తించడం ఆయనకి మహిమ, మనకు ఆశీర్వాదం. రెండవది, కుటుంబంగా కట్టబడిన వాళ్ళు జ్ఞానంతో జీవించాలి. మూడవదిగా, కుటుంబంగా కట్టబడిన వాళ్ళు పైనున్న వాటినే వెదకాలి. భూ సంబంధమైన వాటి మీద కాదు, పైనున్న వాటినే వెదకాలి. ఈ 3 సంగతులు మనం ధ్యానం చేసుకుని మనం ముగించుకుందాం. మొట్టమొదటిగా ఏం చెప్పాను? అది త్రియేక దేవుని, కుటుంబం అనేది త్రియేక దేవునికి ప్రతిబింబంగా ఉంది. The family is the reflection of the triune God. త్రియేక దేవుడు మనకు తెలుసు, మన దేవుడు ఒక్కడే, కానీ 3 వ్యక్తులుగా ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉన్నాడు. ఈ 3 కూడా దైవత్వం విషయంలో సమానులే. 3 కూడా దైవత్వం విషయంలో, చెప్పండి, 3 కూడా దైవత్వం విషయంలో సమానులే. ఇది చాలా కీలకమైన సంగతి. ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పినా సరే అది దుర్బోధే అవుతుంది, అది నరకానికే నడిపిస్తుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనాలలో ప్రభువైన యేసు గ్రేట్ కమిషన్ ఇస్తూ, గొప్ప ఆజ్ఞనిస్తూ వారికి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పాడు. ఇక్కడే త్రిత్వం గురించిన ఒక క్లుప్తమైనటువంటి సమాచారం, సందేశం, సత్యం మనకు కనిపిస్తూ ఉంది. 3 వ్యక్తులు కనిపిస్తున్నారు ఇక్కడ. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు అని 3 వ్యక్తులు కనిపిస్తున్నారు. బట్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ ద సేమ్ నేమ్, వన్ నేమ్. వాళ్ళందరికీ కూడా ఒక్కటే నామం ఉంది. అక్కడ నామములు అని లేదు, ఒక్కటే నామం ఉంది. ఈ నామం అంటే 3 అక్షరాలు, యెహోవా అనే 3 అక్షరాల పేరు కాదు. నామం అనేది ఆయన క్యారెక్టర్ని, ఆయన స్వభావాన్ని తెలియజేస్తున్నది. ఎందుకు ఈ సంగతులు ఎంత నొక్కి చెప్పాలంటే, ఈ మధ్యన చాలా హడావిడి మొదలైంది. క్రీస్తు సృష్టించబడిన వాడు అని, క్రీస్తు సృష్టించబడిన వాడు అని చెప్పే వాళ్ళకి నరకం తప్పదు. క్రీస్తు దైవత్వం విషయంలో తండ్రితోనూ పరిశుద్ధాత్మనితోనూ సమానుడు. అందుకనే వాళ్ళందరికీ ఏకనామం ఉంది, ఒకే ఒక
నామం ఉంది. ఆ నామం ఆ దైవ స్వభావాన్ని తెలియచేసేదిగా ఉంది. క్రీస్తు ఆయన హెబ్రీ పత్రిక 13:8 ప్రకారం చూస్తే ఆయన నిన్న నేడు నిరంతరం యుగ యుగాలకు ఒక్కటే రీతిగా ఉన్నాడు, ఆయన మార్పు లేనివాడు అని తెలియజేస్తాం. సృష్టించబడిన వాడు మార్పు లేకుండా ఎలా ఉంటాడు? మనందరం సృష్టించబడిన వాళ్ళం. మనందరం ఒకే విధంగా ఉన్నామా? లేము. ఇప్పుడు విజయ రోజాలకి దేవుడికి బిడ్డనిచ్చి ఆశీర్వదించాడు. 10 సంవత్సరాల తర్వాత కూడా ఆ పాప అలాగే ఉంటుందా? లేదు కదా. సృష్టించబడినది ఏదైనా సరే, అది వ్యక్తి అయినా ప్రాణైనా కావచ్చు, ప్రాణం లేనిది కావచ్చు, మార్పుకు గురవుతుంది. ఓకే, మన త్రియేక దేవుడు మార్పు లేనివాడు. ప్రభువైన యేసుక్రీస్తు గురించి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో నీవు ఏకరీతిగానే ఉన్నావని తండ్రి అన్నాడు. 13:8లో నిన్న నేడు నిరంతరం నువ్వు ఏకరీతిగానే ఉన్నావని హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు మార్పు లేనివాడు, నిత్యత్వం కలిగినవాడు, తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ సమానుడు. ఇది ముందుగానే మనం స్థాపించాల్సినటువంటి సత్యం. సో ఇప్పుడు త్రిత్వం గురించి, వీళ్ళ దైవత్వం విషయంలో సమానము అనే మాట ముందు చెప్పిన తర్వాత, కానీ వీళ్ళ ఫంక్షన్ చేసే విధానంలో వీళ్ళు భిన్నమైనటువంటి ఫంక్షన్స్ కలిగి ఉన్నారు. తండ్రి నాయకుడిగా, కుమారుడు పరిశుద్ధాత్మ తండ్రిని అనుసరించేవారిగా ఉన్నారు. ఇప్పుడు దానికి సంబంధించిన బైబిల్ వచనాలని మీరు రాసుకోండి. నేను తెరిచే అవకాశాన్ని, మనకి ఇప్పుడు సమయం లేదు మీ అందరికి తీసి చదివించడానికి, నేనే వచనాలు చదివేస్తాను. 1 కొరింథీ 11:3లో ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు, క్రీస్తుకు శిరస్సు దేవుడు అని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను అన్నాడు పౌలు. పురుషుడికి శిరస్సు, స్త్రీకి శిరస్సు ఎవరో? పురుషుడు. పురుషుడికి శిరస్సు ఎవరో? క్రీస్తు. క్రీస్తుకి శిరస్సు ఎవరో? తండ్రి అయిన దేవుడు. ఇది ఫంక్షన్కి సంబంధించినటువంటి విషయం. దైవత్వ విషయంలో, నేచర్ విషయంలో వీళ్ళ ముగ్గురు సమానమే, కానీ పనిచేసే విధానంలో మాత్రం వ్యత్యాసాలు ఉన్నాయి. తండ్రి శిరస్సుగా ఉంటే కుమారుడు ఒక రకంగా శరీరంగా ఉన్నాడని చెప్పుకోవచ్చు. 1 కొరింథీ 11:3 ప్రకారం. కాబట్టి శిరస్సు తండ్రి అయితే, ఆ శిరస్సును అనుసరించేటటువంటి వ్యక్తిగా కుమారుడు పరిశుద్ధాత్మ ఇద్దరు కూడా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఈ త్రిత్వంలో ఉన్న ఈ సంగతి చూడండి. నడిపించేవాడుగా తండ్రి ఉన్నాడు అని చెప్పి, తండ్రి అంతటినీ కూడా కుమారుడికి పరిశుద్ధాత్మకి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళ మీద అన్ని రుద్దేసే విధంగా తండ్రి లేడు. కుమారుడైన యేసు చెప్తున్న సంగతి ఏంటంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది అన్నాడు. అది పునరుత్థానం తర్వాత కాదు, పునరుత్థానానికి ముందే సమస్తాన్ని తండ్రి నా చేతికి అప్పగించాడు అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం చూస్తే, ఎవడో నా ప్రాణం తీసుకోడు, నా అంతట నేనే దాన్ని పెడుతున్నాను, దాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది, నా తండ్రి వల్ల నేను ఈ ఆజ్ఞను పొందాను. అంటే అధికారం అంతటిని కూడా ఎవరి చేతికి అప్పగించాడు? కుమారుడి చేతికి అప్పగించాడు. 1 కొరింథీ 11:3 ఏం చెప్తుంది? శిరస్సు తండ్రి అని చెప్తుంది. కానీ అధికారాన్ని అంతా ఎవరికి అప్పగించాడని చెప్తున్నాడు? కుమారుడికి అప్పగించాడని చెబుతున్నాడు. కాబట్టి తండ్రి అధికారం కలిగిన వాడే, శిరస్సుగానే ఉన్నాడు, నడిపించేవాడిగానే ఉన్నాడు. కానీ బలవంతంగా ఏమీ రుద్దకుండా కుమారుణ్ణి భూలోకానికి పంపించి, ఇదిగో సమస్తాన్ని నేను నీ చేతుల్లోనే పెడుతున్నాను, నువ్వు ఏం చేయదలిస్తే అది చెయ్యి అని తండ్రి సమస్తాన్ని కుమారుడి చేతికి అప్పగిస్తున్నాడు. అయితే కుమారుడు ఏం చేస్తున్నాడు? ఓకే, నా తండ్రి సమస్తాన్ని నా చేతికి అప్పగించేశాడు కాబట్టి ఇప్పుడు నా చిత్తాన్ని నేను నెరవేర్చుకుంటాను అని అన్నాడా? లేదు. యోహాను సువార్త 4:34 ఏమంటున్నాడంటే, యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడం, ఆయన పని తొదముట్టించడమే నాకు ఆహారమై ఉన్నది అన్నాడు. అంటే కుమారుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోవడంలా ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆహారంగా ఉంది అన్నాడు. గెత్సెమనే తోటలో కూడా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరును గాక అన్నాడు.
ఇప్పుడు గమనిస్తున్నారా తండ్రి కుమారుల మధ్యన సంబంధం ఎలా ఉందో? శిరస్సుగా తండ్రి ఉన్నాడు అని మనం పదే పదే జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే శిరస్సుగా ఉన్నవాడు అన్నిటినీ కూడా ఆయనే తనకు నచ్చినట్టు చేసేయచ్చు. కానీ మళ్ళీ ఈ లోకానికి పంపిస్తున్నటువంటి తన కుమారుడితో ఏమంటున్నాడు? ఇదిగో సమస్తాన్ని కూడా నీ చేతికే నేను అప్పగించాను, కాబట్టి ఇప్పుడు నీకు నచ్చిన విధంగా నువ్వు చెయ్యి అంటే, కుమారుడు మళ్ళీ ఏమంటున్నాడంటే, నువ్వు నాకు సమస్తాన్ని అప్పగించావు, అయినా సరే నేనేం చేస్తాను? అన్నీ నీ చిత్త ప్రకారమే చేస్తాను, నీ చిత్త ప్రకారమే నువ్వు కూడా చెయ్యి అన్నాడు. పరిశుద్ధాత్మ గురించి ఆలోచిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడి గురించి బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే, దేవుని ఆత్మ అనే విషయం రాయబడింది, అలాగే క్రీస్తు యొక్క ఆత్మ అని కూడా రాయబడింది. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో? తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి వస్తాడా? తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఈ లోకానికి వచ్చి విశ్వాసుల్లో నివసిస్తాడా? నో. ఆయన గురించి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, యోహాను సువార్త 16:13-14 వచనాలు చూస్తే, సత్యస్వరూపిగా ఆత్మ వచ్చిన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, ఆయన తనంతట తానే ఏమీ చెయ్యడు. యోహాను సువార్త 5వ ప్రభు కూడా ఇది మాట చెప్పాడు, నా అంతటి నేనేమీ చేయను, నా తండ్రి చిత్త ప్రకారం చేయడానికి నేను వచ్చాను అన్నాడు. పరిశుద్ధాత్ముడి గురించి కూడా ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపైన ఆత్మ తనంతట తానే ఏమీ బోధించడు, ఆయన వేటిని వింటాడో వాటినే సంభవింపబోయే సంగతులు మీకు తెలియజేస్తాడు. ఆయన నా వాటిలోనే తీసుకుని మీకు తెలియజేస్తాడు, కాబట్టి నన్ను మహింపరుస్తాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినది ఎందుకు? తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికా? కాదు. యేసుక్రీస్తు ఏదైతే బోధించాడో, యేసుక్రీస్తు ఏదైతే నెరవేర్చాడో దానిని మనకు బోధించడానికి, కుమారుణ్ణి ఇంకా స్పష్టంగా మనకు చూపించడానికి, కుమారుణ్ణి మహింపపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్ముడి గురించి కుమారుడైన యేసు చెప్పిన మాట ఏంటంటే, మనుష్య కుమారుడికి వ్యతిరేకంగా మీరు పాపం చేస్తే మీకు క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి ఈ యుగమందైనా రాబో యుగమందైనా పాప క్షమాపణ లేదు అని చెప్పాడు. చూసారా, కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడిని ఏ విధంగా హెచ్చిస్తూ ఉన్నాడు? నన్ను అనండి, నేను మిమ్మల్ని క్షమిస్తా. పరిశుద్ధాత్మని మీరు అన్నారా, మీకు ఈ యుగంలో కానీ రాబోయే యుగంలో కానీ క్షమాపణే లేదు అని అన్నాడు. కాబట్టి దైవత్వ విషయంలో ముగ్గురు సమానులైనప్పటికీ తండ్రి కుమారుని కనపరుస్తున్నాడు, కుమారుడు తండ్రిని కనపరుస్తున్నాడు, పరిశుద్ధాత్మను కనపరుస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు కుమారుని కనపరుస్తూ తద్వారా తండ్రిని మహిమపరుస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఇది బైబిల్ త్రియేక దేవుని గురించి చెబుతున్నటువంటి సత్యం. అయితే నేను మొదట చెప్పిన విషయం ఏంటంటే, ఫ్యామిలీ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద ట్రైన్ గాడ్ అనే మాట నేను ఎందుకు అన్నానంటే, తండ్రి కుమారుడికి శిరస్సుగా ఉన్నాడు. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ఆత్మ అని చెప్పబడ్డాడు, కుమారుని యేసు యొక్క ఆత్మ అని కూడా పేర్కొనబడ్డాడు. ఇప్పుడు ఇది త్రియేక దేవుని రిఫ్లెక్షన్ కుటుంబం అని ఎందుకు అంటున్నానంటే, కుటుంబ జీవితంలో భర్త నాయకుడిగా శిరస్సుగా ఉన్నాడు, భార్య శరీరంగా ఉంది అని వాక్యం చెప్పింది కదా. దేవుడు మనకు బిడ్డల్ని అనుగ్రహించినప్పుడు ఏం జరుగుతుంది? ఆ బిడ్డలో ఎవరికి పిల్లలు? భర్తగా లేకపోతే భార్యగా? తండ్రిగా లేకపోతే పిల్లలుగా? ఊరికనే సరదాగా ఇంట్లో గొడవాడుకునేటప్పుడు నా పిల్లలో అంటాం, లేదా నీ పిల్లలో అంటాం, నా కొడుకు లేకపోతే నీ కొడుకు అని సరదాగా ఇంట్లోకి మాట్లాడుకుంటాం. కానీ వాళ్ళిద్దరికీ బిడ్డలే కదా. పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ, అలాగే క్రీస్తు యొక్క ఆత్మ అని పేర్కొనబడ్డాడు. పరిశుద్ధాత్ముడు తండ్రి దగ్గర నుంచి వస్తున్నాడు, కుమారుడు దగ్గర నుంచి వస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు తండ్రికి లోబడతాడు, కుమారుడికి కూడా లోబడుతున్నాడు. కాబట్టి బిడ్డలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఫంక్షన్నే రిఫ్లెక్ట్ చేసేవాళ్ళుగా మన కుటుంబంలో కనిపిస్తున్నారు. అందువల్ల కుటుంబ వ్యవస్థ త్రియేక దేవునికి ప్రతిబింబంగా ఉంది. కాబట్టి ఇప్పుడు కుటుంబ జీవితం సంతోషంగా ఉండాలనంటే ఈ త్రియేక దేవుళ్ళలో ఉండే ముగ్గురు వ్యక్తులు ఎలా పనిచేస్తున్నారు? ఒకళ్ళ విషయంలో ఒకళ్ళు. నాయకుడుగా తండ్రి ఉన్నాడు, అయితే నేను చెప్పినట్టే నువ్వు చెయ్యాలి అనే విధంగా తండ్రి లేకుండా సమస్త అధికారాన్ని కుమారుడి చేతికి అప్పగించిన విధంగా కుటుంబ జీవితంలో కూడా నాయకుడు ఎవరు? భర్తే. అయితే నా మాట వినాలి, నాకు లోబడాలి అని ఒక ఫరో మాదిరిగా, ఒక నియంత మాదిరిగా భార్యను నడిపిస్తే అక్కడ సమస్యలు ఎదురవుతాయి.
కానీ తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఈ లోకానికి పంపిస్తూ సమస్త అధికారాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను అనే విధంగా ఉండడం వల్ల కుమారుడు తనతో సమానుడు అనే విషయాన్ని గుర్తిస్తూ అదే సమయంలో స్వేచ్ఛను కూడా ఇస్తున్నాడు. భర్త నాయకుడే, భార్య లోపడవలసిందే, కానీ స్వేచ్ఛ లేనప్పుడు, అణిచివేస్తున్నప్పుడు అది తప్పనిసరిగా కాన్ఫ్లిక్ట్కి, పోరాటానికే దారితీస్తుంది. కాబట్టి భర్త నడిపించేవాడిగా ఉండాలి, అయితే స్వేచ్ఛనిచ్చేవాడిగా ఉండాలి. అయితే భార్య స్వేచ్ఛ పొందినది కాబట్టి ఇప్పుడు నాకు నచ్చినంత నేను ఖర్చు పెడతా, నాకు నచ్చినవి అన్నీ నేను కొనుక్కుంటా, నాకు నచ్చిన చోటకి నేను వెళ్తా, నువ్వు వస్తే రా లేకపోతే నీ కర్మ అని భార్య అనకూడదు. ఎందుకు? కుమారుడు సమస్త అధికారాన్ని తను పొందినప్పటికీ కూడా ఆయన దేన్ని తనకు ఆహారంగా చేసుకున్నాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే తనకు ఆహారంగా చేసుకున్నాడు. కాబట్టి స్వేచ్ఛనివ్వడం, తండ్రిని పోలినటువంటి నాయకత్వాన్ని భర్త చూపిస్తుంటే, స్వేచ్ఛను పొందినప్పటికీ కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడాన్ని తనకు ఆహారంగా పెట్టుకున్న కుమారుడిని అనుసరిస్తే కనుక భార్య, ఇదిగో మీరు నాకు స్వేచ్ఛనిచ్చారు కానీ మీరు చెప్పండి మీకు ఏది ఇష్టం, నేనేం చేయమంటారు అని భార్య అడగడం, భర్త యొక్క చిత్తానికి తన చిత్తాన్ని సంతోషంగా సరెండర్ చేసుకోవడం భార్య క్రీస్తుని పోలి నడుచుకుంటున్నట్లు తనను రుజువు చేస్తున్నారు. ఓకే, కాబట్టి వాక్యాన్ని అనుసరించేటటువంటి కుటుంబ జీవితంలో అణచివేతలు ఉండవు. త్రిత్వాన్ని రిఫ్లెక్ట్ చేసేటటువంటి కుటుంబంలో తిరుగుబాటు అనేది ఉండదు. సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది, సంపూర్ణమైనటువంటి విధేయత కూడా ఉంటుంది. ఒకరినొకరు గణపరుచుకునే ఆ గొప్ప లక్షణం అనేది త్రియేక దేవుని మధ్యలో ఉంది. అది కుటుంబ జీవితంలో కూడా ఉంటే ఆ కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. విజయ్కి రోజాకి పెళ్ళయి 1 సంవత్సరమే అయింది, ఇంకా చాలా సంవత్సరాలు మీరు ప్రభువు రాకడ ఆలస్యమైతే, మనం ఆయన దగ్గరికి వెళ్ళడం ఆలస్యమైతే కనుక ఇంకా చాలా సంవత్సరాలు మీరు ఈ భూమి మీద కుటుంబ జీవితంగా ఉండాలి కదా. కాబట్టి ఈ సంవత్సరాల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎలా మా కుటుంబ జీవితం త్రియేక దేవుణ్ణి ప్రతిబింబించేదిగా మేము ఉంటాము అని మీరు నిర్ణయం తీసుకోండి. ఈ ముగ్గురు వ్యక్తులు ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు గణపరుచుకుంటూ, ఒకరికొకరు స్వేచ్ఛనిస్తూ, ఏ విధంగా ముగ్గురు ఒకరినొకరు గణపరుచుకుంటున్నారో ఆ విధంగా గణపరుచుకుంటూ, గౌరవించుకుంటూ ఉండడం, మేము కూడా మా కుటుంబ జీవితాన్ని ఈ విధంగానే మేము నడిపించుకుంటామనే నిర్ణయాన్ని తీసుకుంటే కనుక మీరు అనేక మందికి మీరు ఆదర్శప్రాయాలు అవుతారు, మీ కుటుంబం ద్వారా దేవుడు మహింపరుస్తారు. అది మీకు కూడా ఎంతో ఆనందం, ఆశీర్వాదకరం. నేను భర్తనే, నేను మగోడిని, నేను ఏదైనా చేస్తా, నువ్వు అడక్కో అనేవాడు దుర్మార్గుడు, అనేవాడు దుష్టుడు, వాడు ఫరో, వాడు నియంత. అలాంటి ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు కుటుంబ జీవితాలు సాఫీగా జరగవు. ఒకవేళ అలా ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు తాగొస్తావు, నువ్వు తన్నుతావు నీకు బలమన్నంతసేపు, కానీ నీ భార్య కూడా ఒక రోజు వస్తుంది తన దెబ్బలు తిని నువ్వు అన్నటువంటి కఠినమైన మాటలన్నిటి కూడా భరించి భరించి విసిగిపోయిన తర్వాత రేపు పొద్దుట నిన్నే చెప్పుతో కొడుతుంది. మరి ఇన్ని సంవత్సరాలు నేను భరించిందిగా, కాబట్టి అప్పుడు తర్వాత నువ్వు భరించాల్సి వస్తుంది. ఎన్ని సంవత్సరాలు నువ్వు ఏడిపిస్తే తర్వాత నువ్వు ఏడవలసి వస్తుంది. దీనికి కారణం ఏంటి? నీ దుర్మార్గతే. నువ్వు తాగొచ్చి నీ ఇష్టానుసారంగా తన్నడం, నీ ఇష్టం వచ్చినటువంటి మాట్లాడడం ఎవరిచ్చాడు నీకు ఈ అధికారం? నీ భార్య నీ చేతిలో వస్తువు కాదు, నీ భార్య నీతో సమానురాలు. తన దేవుడి స్వరూపంలో ఉంది, నువ్వు దేవుడి స్వరూపంలో ఉన్నావు. కాబట్టి మానవ స్వభావం నీలోనూ తనలోనూ సంపూర్ణంగా ఉంది. నువ్వు పెద్ద మగవాడు, నువ్వు పెద్ద మనిషి ఏం కాదు. కాబట్టి పురుషులారా, మీ నాయకత్వం తండ్రి అయినటువంటి దేవుణ్ణి పోలినటువంటి నాయకత్వంగా ఉండాలి. నీ భార్యను నీకు ఇచ్చింది, నువ్వు తనను నీతో సమానురాలుగా ఎంచుతూ నువ్వు తనను ప్రేమిస్తావని, తనను చక్కగా నడిపిస్తావని తప్ప నువ్వు తాగొచ్చి నువ్వు తాగడానికి డబ్బులు అడగడానికి కాదు నీ భార్య ఉన్నది.
కట్నం తీసుకురా, ఏమి ఇచ్చారు అని అడగడానికి కాదు. అసలు నీకు ఎందుకు ఇవ్వాలి కట్నం? భార్య నుంచి భర్త కానీ, భర్త నుంచి భార్య కానీ మీ తల్లిదండ్రులు ఏం చేశారు, మీ తల్లిదండ్రులు ఏం పెట్టారు అని అనడం క్రైస్తవ విరుద్ధమైనటువంటి పద్ధతులు. ఏమీ తేకపోయినా భార్య వచ్చిందంటే అది చాలా గొప్ప సంగతి. తన తల్లిదండ్రులు విడిచిపెట్టి నీ దగ్గరికి ఎందుకు వచ్చి ఉండాలి? దేవుడు పెట్టాడు, తను వస్తుంది. ఏం తెచ్చావు అని అనడానికి సిగ్గు ఉండాలి. భార్య భర్తతో సమానురాలు. ఇద్దరు కూడా దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో సృష్టించబడ్డారు. కాబట్టి తను వస్తుందంటేనే గొప్ప ధన్యతగా మనం ఎంచాలి, అది గొప్ప త్యాగంగా మనం భావించాలి. అలాగే భార్యలు కూడా తమ భర్తను శిరస్సుగా అంగీకరించి, ఒకవేళ అది మీకు ఇష్టం లేకపోయినా సరే, భర్తను శిరస్సుగా దేవుడు పెట్టాడు కాబట్టి సంతోషంగా లోబడినప్పుడు మీ మీద ఇంకా ప్రేమ పెరుగుతుంది. ఎదిరించే వాళ్ళని ప్రేమించలేడు, తిరుగుబాటు చేసే వాళ్ళని ప్రేమించలేడు భర్త. మనసులో ఎంతో వేదన కలుగుతుంది, నా భార్య నా మాట వినట్లేదు అని. కానీ మీకు ఇష్టం లేని సందర్భాల్లో కూడా ఈ భర్తకు లోబడి చూడండి, ప్రేమ తనలో నుంచి ఇంకా ఎక్కువగా వస్తుంది. అది మొదటి విషయం. రెండవదిగా, కుటుంబ జీవితాలు సంతోషంగా ఉండాలంటే జ్ఞానంతో జీవించాలి అని వాక్యము భార్యను భర్తను కూడా ఆదేశిస్తూ ఉంది. ఓకే, సామెతలు 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అనే మాట ఉంది. అంటే ఇల్లు కట్టుకునేది ఎవరు? జ్ఞానంగా ఉండేది. అంటే ఇల్లు కట్టుకోవడం అంటే తాపి మేస్త్రి అవుతుందనా? అది కాదు. ఇటుకలు తెచ్చి, సిమెంట్ తెచ్చి, ఇసుక తెచ్చి, నీళ్లు తెచ్చి బిల్డింగ్ కడుతుందని కాదు. తన కుటుంబ జీవితాన్ని కట్టుకుంటుంది అనే భావం. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 3:7 పురుషులకు పేతురు ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే, జీవం అనే కృపావనంలో నీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి ప్రార్థనకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి అని. సో భార్య జ్ఞానం కలిగిందైతే తన కుటుంబ జీవితాన్ని కట్టుకుంటుంది అనే సామెత చూసాం. భర్తలకు పేతురిస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటి? జ్ఞానంతో కాపురం చేయండి అని. ఓకే, అయితే జ్ఞానం అని అనగానే మనకి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది లోక జ్ఞానం ఉంది అని. అయితే లోక జ్ఞానం దేవుడికి విరుద్ధం అనే సంగతి కూడా వాక్యం చాలా స్పష్టంగా చెబుతోంది. కాబట్టి జ్ఞానంతో జీవించాలి, జ్ఞానంతో కాపురం చేయాలని బైబిల్ ఆదేశిస్తున్నప్పుడు బైబిల్ యొక్క ఉద్దేశం ఏంటి, పేతురు యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే దైవజ్ఞానం ఉంది. ఈ దైవ జ్ఞానానికి అనుగుణంగా కుటుంబ జీవితాన్ని కట్టుకోవాలి అనేది బైబిల్ చెబుతున్నటువంటి సందేశం. ఓకే, మరి బైబిల్ ప్రకారం జ్ఞానం అంటే ఏంటంటే సామెత గ్రంథం 1వ అధ్యాయంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం అనే మాట మనం చెప్పుకున్నాం. అంటే ఈ జ్ఞానం అనేది ఎలా వస్తుంది? దేవునికి భయభక్తులు చూపించడం ద్వారా వస్తుంది. ఓకే, తర్వాత 66 గ్రంథాలు దైవ జ్ఞానాన్ని మనకి అందిస్తున్నాయి. ఈ 66 గ్రంథాలతో భార్య భర్త తమను తాము తమ హృదయాలను నింపుకోవాలి. ఏ భార్య అయితే 66 గ్రంథాలు చదవదో ఆమె జ్ఞానవంతురాలు కాలేదు. ఏ భర్త అయితే 66 గ్రంథాలను చదవడో అతను జ్ఞానంగా తన భార్యతో కాపురం చేయలేడు. ఒక్కసారైనా బైబిల్ని చదవకపోతే మీకు వచ్చేది లోక జ్ఞానమే తప్ప దైవ జ్ఞానం కాదు. కాబట్టి చాలా ప్రాథమికమైన విషయం, కుటుంబ జీవితాన్ని జ్ఞానంగా నడిపించుకోవాలంటే చాలా ప్రాథమికమైన సంగతి 66 గ్రంథాలతో నీ హృదయాన్ని నింపుకోవడం. ఇది కట్టాలి. ఒకవేళ ఈ జ్ఞానం కనుక నీ హృదయంలో నిండకపోతే లోకంతో నీ హృదయం నిండుతుంది. మన హృదయం ఎప్పుడు ఖాళీగా ఉండదండి. నేను పదే పదే ఈ ఉదాహరణ చెప్తుంటాను. ఇప్పుడు ఒక బాటిల్ తీసుకున్నారు, నీళ్ళు ఉన్నాయి అందులో. ఆ నీటిని మీరు వంచేశారనుకోండి, ఇలాగా రివర్స్ చేసి, ఏం జరుగుతుంది? మీరు ఒక ప్రక్రియ గమనించాలి. అదేంటి? నీళ్లు కిందకు వస్తున్నప్పుడు మీకు ఒక రకమైన ఒత్తిడి ఎదురవుతుంది అనమాట. ఏంటది అని అంటే, బయట ఉండేటటువంటి గాలి ఆ ఖాళీ ప్రదేశంలోనికి చొచ్చుకొని పోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నీళ్లు స్వేచ్ఛగా వెళ్ళిపోకుండా బుడబడా బుడబడా అంటూ కింద పడుతూ ఉంటాయి కదా. ఎందుకు? లోపలికి గాలి చొచ్చుకుని పోతూ ఉంటుంది.
అంటే ఒక నియమం ఏంటంటే సైన్స్లో నేచర్ అబార్స్ వ్యాక్యూమ్, ప్రకృతి శూన్యాన్ని ద్వేషిస్తుందట. ఖాళీగా ఉండదు. ఎక్కడైతే అల్పపీడనం ఉందో అక్కడికి గాలి చాలా వేగంగా చొచ్చుకుని వస్తుంది. ఇప్పుడు ఖాళీగా ఉందనుకోండి మన హృదయం, దేవుని వాక్యంతో నింపబడకపోతే లోకంలో ఉండేటటువంటి జ్ఞానంతోనే మన హృదయం మన మనస్సులో నిండిపోతాయి. అందువల్ల ఇంతవరకు ఒక్కసారి కూడా మేము బైబిల్లో చదవలేదు అని ఎవరైతే అన్నారో, మీకు తెలుసు ఎవరైతే చదవలేదు, యెషయా గ్రంథం చదివారా? ఏజ్కేలు కీర్తనలో పాపతి ఎక్కడుందో తెలుసా? అందులో ఏముందో తెలియకపోతే మీరు జీవితం అనే పరీక్షకి సిద్ధం కాలేదు. పరీక్షకి సిద్ధపడేవాడు కేవలం కొన్ని చాప్టర్లు మాత్రమే చదివితే వాడు పరీక్షలో మంచి మార్కులు అంటే కోరినన్ని మార్కులు తాను సంపాదించుకోలేడు. జీవితం అనే పరీక్షలో నువ్వు నిలబడాలి అని అంటే, మంచి మార్కులు తెచ్చుకోవాలంటే మరి యెషయా గ్రంథాన్ని వదిలేస్తే ఎలా? ఏజ్కేలు గ్రంథాన్ని వదిలేస్తే ఎలా? కీర్తన గ్రంథం సారాంశం తెలియకపోతే ఎలా? 66 గ్రంథాలు తెలిసి ఉండాలి. ఈ వాక్యంతో, ఈ వాక్య జ్ఞానంతో నిన్ను నువ్వు కట్టుకోవాలి. ఏ భార్య అయితే వాక్యానికి కట్టుబడి జీవిస్తుందో, ఏ భర్త అయితే వాక్యానికి కట్టుబడి జీవిస్తాడో వాళ్ళ గురించి ఎలాంటి సాక్ష్యం ఉంటుందో నేను ఒక వచనాన్ని చూపిస్తాను. ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి వచనం. ద్వితీయోపదేశకాండం 4:6. ద్వితీయోపదేశకాండం 4:6. మోషే రెండవసారి ధర్మశాస్త్ర గ్రంథం అంతటిని కూడా ఇశ్రాయేలులకు చెబుతూ చెప్పినటువంటి ఈ మాటలను మీరు గమనించండి. మీ దగ్గర ఒకవేళ పెన్ కానీ పెన్సిల్ కానీ ఉంటే దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఇశ్రాయేలు ప్రజలతో మోషే చెప్తున్న మాట, ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. ఏ కట్టడలను? దేవుడు ధర్మశాస్త్ర గ్రంథంలో ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొని అనుసరించాలి. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూసి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందురు. ఇశ్రాయేలు ప్రజలను చూసి బయట ఉన్న వాళ్ళు వీళ్ళు అబ్బా చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు, చాలా వివేకం కలిగిన వాళ్ళు అని చెప్పుకోవాలంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలట? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి? దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి ఆజ్ఞలను గైకొనాలి. అలా గైకొన్నప్పుడు వాళ్ళు జ్ఞానవంతులు, వివేకం కలిగిన వాళ్ళు అని ఎవరు చెప్పుకుంటారు? ఎవరు చెప్పుకుంటారు చెప్పండి? జనముల దృష్టికి. జనములు అంటే నేషన్స్, అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి వివిధ జనాంగాలు ఉన్నారు కదా, వాళ్ళందరూ మిమ్మల్ని చూసి మీరు దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నారు అనే సంగతిని చూసినప్పుడు అబ్బా వీళ్ళు ఎంత జ్ఞానంగా ఉన్నారేంటి, ఇంత వివేకంతో ఉన్నారేంటి అని వాళ్ళు చెప్పుకుంటారు. ఎవరైతే వివాహం చేసుకుని ఉన్నారో, భార్యలుగా భర్తలుగా ఉన్నారో, దేవుని వాక్యం మోషే గారి ద్వారా మీకు ఇస్తున్న ప్రోత్సాహం ఏంటంటే, ఈమె చాలా జ్ఞానం కలిగినటువంటి భార్య, చాలా జ్ఞానం వివేకం కలిగినటువంటి భార్య అని మీ గురించి ఎవరైనా చెప్పుకోవాలని మీరు అనుకుంటున్నారా? అలాగే భర్తలుగా అడుగుతున్నాను, ఇతను చాలా జ్ఞానవంతుడండి, చాలా వివేకంగా ఉంటాడండి అని మీ గురించి వేరే వాళ్ళు చెప్పుకోవాలని మీరు అనుకుంటున్నారా? లేదంటే వీడు పెద్ద ఎదవండి, వీడంత ఎదవని ఎంతవరకు ఎక్కడ చూడాల అని మీ గురించి చెప్పుకోవాలా? ఇది పరమ మూర్ఖురాలు అని మీ గురించి చెప్పుకోవాలా? మనకు తెలుసు మన గురించి జ్ఞానం కలిగిన వాళ్ళు, వివేకం కలిగిన వాళ్ళని చెప్పుకోవాలని మనం అనుకుంటాం కదా. అలా అనుకోవాలంటే ఏం చేయాలన్నాడు? ఏం చేయాలన్నాడు? మీరు ఈ ఆజ్ఞలను గైకొని వాటిని అనుసరించాలి అంటున్నాడు. అంటే నీ భర్త దేవునికి లోబడినా లోబడకపోయినా నువ్వు దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే నువ్వు జ్ఞానం కలిగిన భార్యగానే ఉండి నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. ఒకవేళ నీ భార్య అవిశ్వాసి అయితే, తనకి క్రీస్తు రక్షకుడు కాకపోతే, తనకు క్రీస్తు ప్రభువు కాకపోతే, తన హృదయంలో మారు మనసు విశ్వాసం అనేవి లేకపోతే డోంట్ వరీ. నువ్వు దేవుని ఆజ్ఞలను పాటించే వ్యక్తిగా ఉంటే ఏం జరుగుతుంది? నువ్వు జ్ఞానంగా నీ భార్యతో నువ్వు నడుచుకుంటూ వివేకం కలిగిన వాడిగా నీ కుటుంబాన్ని నడిపించుకుంటావు. అసలు ఇద్దరు భార్య భర్త ఇద్దరు కూడా వాక్యంతో నింపబడి వాక్యంలోని ఆజ్ఞలను అనుసరిస్తే ఆ కుటుంబం ఎంత జ్ఞానంగా
ఎంత వివేకంగా తమ కుటుంబ జీవితాన్ని కట్టుకుంటుందో కదా. కాబట్టి కుటుంబ జీవితం సంతోషంగా ఉండాలి అని అంటే లోకంలో ఉండే ఆచారాలు కాదు, లోకంలో ఉండే సాంప్రదాయాలు కాదు, వాక్య జ్ఞానం భార్య హృదయంలోనూ భర్త హృదయంలోనూ ఉండాలి. అదే సంతోషకరమైన కుటుంబ జీవితానికి నడిపిస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, భార్యకు భర్తకు కూడా దైవజ్ఞానం ఉందనుకోండి, అప్పుడు పుట్టినటువంటి బిడ్డల్ని ఏ జ్ఞానంతో పెంచుతారు? దైవజ్ఞానంతోనే పెంచుతారు. అప్పుడు బెత్తం వాడాలి అనే పరిస్థితి వచ్చిందనుకోండి, లోక జ్ఞానం ఏం చెప్తుందో తెలుసా? బెత్తం వాడితే మొండోళ్ళు అయిపోతారు, మొద్దోళ్ళు అయిపోతారు. ఇది లోక జ్ఞానం. వెరీ సాడ్. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే బైబిల్ని చదివే వాళ్ళు, రక్షించబడిన వాళ్ళు సైతం బిడ్డల విషయంలో బెత్తాన్ని ఉపయోగిస్తే ముద్దోళ్ళు అయిపోతారు అనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఇది లోక జ్ఞానం కాదా? దేవుడి కన్నా జ్ఞానవంతులు అయిపోయారా మీరు? సరైన రీతిలో బెత్తాన్ని వాడితే అది మీ బిడ్డల యొక్క ప్రాణాన్ని, ఆత్మను కాపాడుతుందని సామెతల గ్రంథం చెబుతోంది కదా. మరి ఎక్కడి నుంచి వచ్చింది? బిడ్డలను దండిస్తే వాళ్ళు ముద్దోళ్ళు అయిపోతారు అనే జ్ఞానం. ఒక ఆయన అంటాడు, చాలా సెలబ్రిటీ ఆయన, ఈ మధ్యన చనిపోయారు. ఆయన ఏమంటాడంటే, నేను చాలా బిజీ, అందువల్ల నేను మాత్రం బిడ్డల్ని ప్రేమిస్తాను, క్రమశిక్షణ చేసే బాధ్యత అంతా కూడా నా భార్యకు అప్పగిస్తాను. దీన్నే దుష్టత్వం అంటారన్నమాట. భార్య భర్త, తల్లి తండ్రి ఇద్దరు కూడా ఆదేశించబడ్డారు బిడ్డలను ప్రభు యొక్క శిక్షణలోనూ బోధనలోనూ పెంచాలి అని. నా భార్య చూసుకుంటుందండి, నేను మాత్రం ప్రేమిస్తానండి. బుద్ధి లేదన్నమాట నీకు. ఇద్దరు సమపాళ్లలో వాక్యాన్ని నేర్పించాలి. బిడ్డలు దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు, ఇదిగో ఇది వాక్యం ప్రకారం పాపం కాబట్టి నీకు ఇప్పుడు క్రమశిక్షణ జరగాలి అని ఇద్దరు మాట్లాడాలి, ఇద్దరు దండించాలి. అప్పుడు పిల్లలు కూడా ఆ దైవజ్ఞానాన్ని ఏదో ఒక సందర్భంలో, వాళ్లకు ముందు దేవుని ధర్మశాస్త్రాన్ని చెప్పి వాళ్ళ ధర్మశాస్త్రాన్ని మీరిన ప్రతిసారి కూడా వాళ్ళకు క్రీస్తు యొక్క కృపను గురించి మనం చెప్పినప్పుడు ఏదో ఒక సందర్భంలో దేవుడు వాళ్ళ హృదయాలను తెరుస్తారు, వాళ్ళు రక్షించబడతారు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? లోక జ్ఞానం. పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి. అందువల్ల ఎక్కడికి వెళ్ళినా, బట్టల షాప్కి వెళ్తే నీకు నచ్చింది కొనుక్కో, స్వీట్ షాప్కి వెళ్తే నీకు నచ్చింది కొనుక్కో, పుస్తకాల షాప్కి వెళ్తే నీకు నచ్చింది కొనుక్కో, అన్నీ నీకు నచ్చిన చెట్టు, ఇంట్లో వంట నీకు నచ్చింది చెప్పు వండుతా, అన్నీ నీకు నచ్చినవి చేయమని అంటారు. ఇక వాళ్ళు జీవితానికి సంబంధించిన అతి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా అప్పుడు నీ ఇష్టం ఎందుకు ఫాలో అవుతారు? అప్పుడు కూడా వాళ్ళు ఏమంటారు? మా ఇష్టమే అంటారు. మీ ఇష్టం నా ఇష్టం కాదు, దేవుని ఇష్టం ఏంటి? కొన్నిసార్లు వాళ్ళు అడిగిన దానికి నో చెప్పాలి. ఎందుకు తెలుసా? నేను అధికారిగా నన్ను దేవుడు పెట్టాడు, నిన్నో నాకు లోబడే వ్యక్తిగా పెట్టాడు, నువ్వు నా మాట విను, అది నీ క్షేమం. అధికారానికి లోబడటం నేర్పిస్తే వాళ్ళు వివాహం చేసుకున్నా ఆ అధికారానికి లోబడతారు, ఎక్కడైనా ఆఫీస్లో పనిచేసినా అధికారానికి లోబడి ఉంటారు. సో ఈ దైవజ్ఞానం లేకపోతే ఏం జరుగుతుంది? నీకు వాళ్ళకి నచ్చినల్లా ఇచ్చావు, కానీ పెళ్లి విషయంలో నీ మాట వినాలంటే ఎలా అంటారు? ఆదివారం ఆరాధనకి రమ్మనంటే నీ మాట వినాలని నువ్వు కోరుతావు, వాళ్ళేమో నాకు ఇంకా నిద్రపోవాలని అంటారు. అప్పుడు నీ మాట ఎందుకు వింటారు? యూ హ్యావ్ టు బ్రేక్ దేర్ విల్ సమ్ టైమ్స్ willingly, just because you have been given authority. నీకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు కాబట్టి కుటుంబ జీవితాలు సంతోషంగా ఉండాలంటే మొదటిగా భార్య భర్తలు అలాగే బిడ్డలు కూడా త్రియేక దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. అది మొదటి నియమం. రెండవది జ్ఞానంతో జీవించాలి. ఏ జ్ఞానం అది? వాక్య జ్ఞానం, దైవ జ్ఞానం. అలా జ్ఞానంతో జీవించిన నాడు మన సాక్ష్యం, మన వ్యక్తిగత సాక్ష్యం, కుటుంబ సాక్ష్యం కూడా లోకంలో చాలా గొప్పగా ఉంటుంది. మూడవదిగా నేను చెప్పి ముగించేస్తాను. మూడవదిగా కుటుంబ జీవితం సంతోషంగా ఉండాలంటే మీ మనస్సులను పైన వాటి మీదనే మీరు దృష్టి పెట్టాలి. కీప్ సీకింగ్ ద థింగ్స్ అబౌవ్, నాట్ ఆన్ థింగ్స్ బిలో. కొలసి 3:1-2 వచనాల్లో పౌలు అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు భూ సంబంధమైన వాటి మీద కాక పైన వాటి మీదనే మీ దృష్టి పెట్టండి. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టవద్దు. ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 32-34 వచనాల్లో ఏమంటాడంటే, ఇవన్నీ మీకు కావాలి అని
మీ పరలోక తండ్రికి తెలుసు. ఇవన్నీ కావాలి, మీకు వస్త్రము, ఆహారము, నీళ్లు అవసరం అనే విషయం మీ పరలోక తండ్రికి తెలుసు. కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి. దేవుడు అప్పుడు మీకు అవసరమైన మీకు అనుగ్రహిస్తాడు. రేపటి గురించి మీరు చింతించకండి. రేపటి దినం దాని సంగతుల గురించి చింతిస్తుంది, ఏనాటికి నాటికి చాలు. కుటుంబ జీవితాలు సంతోషంగా ఉండాలనంటే దృష్టి, భార్యాభర్తల దృష్టి దేని మీద ఉండాలి? పరలోక సంబంధమైన వాటి మీద మనస్సు ఉండాలి, భూలోక సంబంధమైన వాటి మీద కాదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే, యేసుక్రీస్తు నీకు రక్షకుడైతే, ఆయన శిలువలో పెట్టినటువంటి ప్రాణం, ఆయన పునరుత్థానుడయ్యేటటువంటి సత్యం నీ హృదయాన్ని మార్చితే కనుక, ఓకే, నువ్వు క్రీస్తుతో కూడా ఐక్యమైనటువంటి వ్యక్తివి. యేసుక్రీస్తు మరణించినప్పుడు మీరు ఎవరైనా ఉన్నారా? లేరు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మీరు ఉన్నారు అని చెప్తుంది. స్పిరిచువల్గా వీఆర్ ఇన్ యూనియన్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో మనం ఉన్నాం, ఆయనతో కలిసి మనం ఆయన శిరస్సుగా ఉంటే మన శరీరంగా ఉన్నాం కదా. కాబట్టి ఆయన మరణించినప్పుడు మనం కూడా మరణించాం, ఆయన సమాధి చేయబడినప్పుడు మనం కూడా సమాధి చేయబడ్డాం, ఆయన తిరిగి లేచినప్పుడు మనం కూడా తిరిగి లేచాం. ఆయన మన పాపాల నిమిత్తం మరణిస్తే మనం మన పాపానికి మరణించాం. ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు కదా. ఆయన తిరిగి లేచాడు, మరలా ఎప్పుడు కూడా మరణం ఆయన పైన దాడి చేయదు. మనం కూడా ఆయనతో ఉన్నాం కాబట్టి మనం కూడా నీతి విషయంలో మనం కూడా తిరిగి లేపబడ్డాము. మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డారు అనేటటువంటి సత్యం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మీరు మీ మనస్సు దేని మీద పెట్టాలి? భూ సంబంధమైన వాటి మీద కాదు, పరలోక సంబంధమైన వాటి మీద పెట్టాలి. కుటుంబ జీవితాలు తమ సంతోషాన్ని కోల్పోవడానికి కారణం ఏంటో తెలుసా? క్రైస్తవులు కూడా శరీరానుసారులుగా శరీర సంబంధమైనటువంటి విషయాల మీద మనసు పెట్టడమే. సంతృప్తిగా జీవించడం అనేది లేదు. ఎందుకు సంతృప్తి లేదు? మన సామర్థ్యానికి మించి మనం కోరుకుంటున్నాం. చూడండి, ఒక కుటుంబంలో సంతోషం కావాలి అని అంటే మీరు ఇల్లు, సొంత ఇల్లు అనే కలగనండి, సరిపోతుంది. విన్నారన్న మాట? మీరు సొంత ఇల్లు అనే కలగనండి, మీ కుటుంబ జీవితం ఇక ఆ ఇల్లు కొన్న దగ్గర నుంచి, ఆ అప్పులు చేసిన దగ్గర నుంచి సంతోషం మొత్తం ఆవిరైపోయినట్టే. దేవుని వాక్యం ఏమంటుంది తెలుసా? అన్న వస్త్రాలు కలిగిన వాళ్ళమై మనం సంతృప్తి పడదాం చాలు. ఏమన్నాడు? 1 తిమోతి 6:6-10 వచనాల్లో సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, ఏమి తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొందియుందుము. ఏమేమన్నాడు? అన్న వస్త్రాలు అన్నాడు, అక్కడ గృహం చేర్చలా. ఈరోజు నేను ఒక సేవకుడిగా ఎవరైనా వచ్చి, మాస్టర్ గారు మేము ఇల్లు కొనుక్కుందాం అనుకున్నామండి అని అనగానే నాకు చాలా టెన్షన్. ఏంటో టెన్షన్ తెలుసా? ఎంత అప్పు చేస్తావు? నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? ఎంత అప్పు చేస్తావు? నీకు 100 రూపాయలు ఖర్చు అయితే 75 రూపాయలు 80 రూపాయలు ఉంటే నేను సంతోషిస్తాను. నీ దగ్గర ఉన్నది 10, కానీ నువ్వు చేసే అప్పు 90. నువ్వు 10 లక్షలు అప్పు చేస్తే బ్యాంక్ వాడికి 20 లక్షలు కట్టాలి. ఇక నువ్వు భక్తి జీవితాన్ని ఏమనుసరిస్తావు? నువ్వు పేదవాడికి ఏమిస్తావు? నీ తల్లిదండ్రుల వృద్ధాప్యంలో వాళ్ళని ఏం పోషిస్తావు? సంఘంలో నువ్వు ఇవ్వాల్సినది ఎలా ఇస్తావు? ఇంకా సంఘానికే కాకుండా ఇప్పుడు ఈ లాంటి పరిచర్యలు ఉన్న వాళ్ళకి ఎలా ఇస్తావు? నువ్వు ఇవ్వాలని ఉంటుంది, కానీ ఇవ్వలేవు. పేదవాడికి ఇవ్వలేవు, తల్లిదండ్రులకి ఇవ్వలేవు, బిడ్డల కోసం దాయలేవు, సంఘానికి ఇవ్వలేవు, ఇక ఈ లాంటి పరిచర్యలకు కూడా ఇవ్వలేవు. కారణం ఏంటి? నీకు అన్న వస్త్రాలతో తృప్తి పొందడం నీకు ఇష్టంలా, నీకు గృహం కూడా కావాలి. సరే, మీ సొంత డబ్బులు ఉంటే అప్పులు లేకుండా మీరు చేసుకుంటే సంతోషం, దేవుడికి స్తోత్రం, నేను చాలా సంతోషిస్తాను. మీరు ఇల్లు కొనుక్కుంటే నాకు అసూయ కాదండి. ఎందుకండి ఇంత తృప్తి లేని జీవితాలు? స్థలాలు కొనాలి, ఇల్లు కొనాలి, మీకు సామర్థ్యం లేనప్పుడు ఎందుకు? ఒక ఆయన ఈఎంఐ కట్టడం కంటే, అద్దె కట్టడం కంటే ఈఎంఐ కట్టడం బెటర్ కదా. అద్దె ఎంత కట్టేవాడు తెలుసా? 4,000. ఈఎంఐ ఎంత కడతాడు తెలుసా? 22,000. అజ్ఞానం ఇది. దిస్ ఇస్ ఫూలిష్నెస్. పురుషులకి నేను చెప్పే సలహా ఏంటి తెలుసా? పాపం అక్కోళ్ళకి బంగారం అన్నా, బట్టలన్నా, బిల్డింగ్లన్నా, భూములన్నా అక్కోళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే
అలాంటి ఒకవేళ వాళ్ళు చెప్పినప్పుడు జ్ఞానంగా మీరు వాక్యంతో నింపబడిన వాళ్ళైతే మీరు చెప్పండి, నా సామర్థ్యం ఏంటి అని చెప్పి తృప్తి కలిగి జీవిద్దాం అనే వచనాన్ని చూపించండి. ఒకవేళ సిస్టర్ గారు అన్నట్టు ఇలాంటి శోధన పురుషుల నుంచి వస్తే, ఏమండి మీ జీతం ఎంత, మనకు అయ్యే ఖర్చులు ఎంత, మనం అప్పుల బారిలోకి వెళ్ళడం మీకే భారం అని మీరు జ్ఞానంగా చెప్పండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను అనే మాటకి ఓకే పడేదంతా మీరే పడతారు కదా, మీ ఇష్టం, ఎలా చేస్తే అలా చావండి అని వదిలేయకండి. సొంత ఇంటి కళ అంటే అదొక ఉదాహరణగా చెబుతున్నాను నేను. ఇప్పుడు పరిచర్యలు జరగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? జనాలు రారు, విశ్వాసులు రారు, విశ్వాసులు ఎవరు రారు. కారణం ఏంటి? అప్పులు ఉన్నాయి కాబట్టి డ్యూటీకి వెళ్ళాలి, రారు. మరి రాకపోతే అంతా నేను చేయనా? సేవకులు చేస్తారా? అంతా వాక్యమే సిద్ధపడాలా, ప్రార్థన చేయాలా, పనులే చేయాలా? అఫ్కోర్స్ ఎవరు లేనప్పుడు తప్పక చేస్తాం, కానీ ఉండి కూడా ఎందుకు రారు? ఎందుకనంటే అప్పులు భారం. సో ఎక్కడ తీసుకెళ్తుందో చూసారా? అంటే మీ వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు, మీ తృప్తి లేనటువంటి జీవితాలు, ఈ లోక సంబంధమైన ఆలోచనలు, సొంత ఇంటికి అలా అని వాళ్ళు అప్పివ్వడానికి జనాలు రెడీగా ఉన్నారు. బ్యాంకులలో అప్పివ్వడానికి రెడీగా ఉన్నారు, ఎందుకంటే జరగాలి కాబట్టి. మీరు జ్ఞానం కోల్పోతే, మీరు ఈ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెడితే, శరీరానుసారులుగా ఆలోచిస్తే అప్పుడు ఏం జరుగుతుంది? మీ వల్ల సంఘము పరిచర్య ఆగిపోతుంది, మీకు కూడా అది భారమే అవుతుంది. ఒక ఉదాహరణగా చెప్పాను. ఎవరైతే అప్పులు లేకుండా భూములు కొనుక్కున్నారో, బిల్డింగ్లు కొనుక్కున్నారో, బంగారం కొనుక్కున్నారో, దేవునికి స్తోత్రం, మన త్రియేక దేవుడి నామానికి మహిమ కలుగుగా. ఓకే, అవి చెడ్డవని నేనేం చెప్పట్లా, ఒక ఉదాహరణ చెప్తున్నా. మీరు జ్ఞానం కలిగి, మీరు జ్ఞానంతో నింపబడినప్పుడు మీరు శరీర సంబంధమైన విషయాల మీద మీరు దృష్టి పెట్టలేరు. పైనున్న వాటి మీదనే పెట్టాలి. పైనున్న వాటి మీద దృష్టి పెట్టమంటే ఏంటో తెలుసా? మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి అన్నాడు కదా. తండ్రి అయిన దేవుడు ఇప్పుడు ఏం పని చేస్తున్నాడు? తండ్రి అయిన దేవుడు క్రీస్తుకు రాజ్యాన్ని అప్పగించే పనిలో ఉన్నాడు. క్రీస్తేమో తండ్రి కుడిపార్శ్వాన ఉండి మన కోసం విజ్ఞాపన చేస్తుంటే, తండ్రి అయిన దేవుడు క్రీస్తుకు రాజ్యాన్ని అప్పగించే పనిలో చాలా బిజీగా ఉన్నాడు. కాబట్టి పైన వాటి మీదనే దృష్టి పెట్టడానికి కొలసి 3:1-4 వచనాల యొక్క అర్థం ఏంటంటే, క్రీస్తు యొక్క రాజ్యాన్ని కట్టేటటువంటి పనిలో, నిర్మించే పనిలో, వ్యాప్తి చేసే పనిలో తండ్రి బిజీగా ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు కూడా బిజీగా ఉన్నాడు. మరి ఇప్పుడు మీరు పైన వాటిని వెతకడం అంటే క్రీస్తు రాజ్యాన్ని కట్టేటటువంటి పనిలో మీరు కూడా బిజీగా ఉండాలి. అది దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మొదట వెతకడం అంటే అర్థం. కుటుంబాన్ని ప్రేమించండి, భార్యను బిడ్డలను ప్రేమించండి, కానీ భార్యను పూజించకండి, బిడ్డలనే పూజించకండి. డోంట్ వర్షిప్ యువర్ వైఫ్, డోంట్ వర్షిప్ యువర్ చిల్డ్రన్. ఎందుకు కుటుంబంగా అందరూ రారు ఆరాధనకి? ఎందుకు కుటుంబంగా బైబిల్ స్టడీకి రారు? పిల్లలు నిద్ర లేవలేదండి, సిగ్గులేదు మాట చెప్పడానికి. నిద్ర లేవలేదా? అలాగే ఉంచు. అప్పుడు ఏం జరుగుతుందో గమనించు. వాడు యవనస్తుడిగా ఎదిగిన తర్వాత వాడు అసలు చర్చికి కనపడ్డాడు. కారణం ఏంటి? నువ్వు సోమరితనాన్ని పెంచి ప్రోత్సహించావు కాబట్టి. కుటుంబ జీవితాలు సంతోషంగా ఉండాలనంటే భార్య భర్త ఇద్దరు కూడా ఆత్మానుసారులుగా, పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వారిగా, పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా ఉన్నప్పుడు అప్పుడు దృష్టి అంతా దేని మీదకి వెళుతుంది? దేని మీదకి వెళుతుందనంటే, ఒక వ్యక్తికి సువార్త తెలియదు, మనం ఏం చేద్దాం? మన బంధువుల్లో కానీ, మన ఇరుగు పొరుగులో కానీ ఈ సువార్త చెప్పడానికి మనం ఏ ప్రయత్నం చేద్దాం? పుట్టినరోజుకి మన ఇంటికి ఆహ్వానిద్దామా? అలా ఆహ్వానించి భోజనం పెట్టి వాళ్ళకి సువార్త చెప్దామా? లేకపోతే వాళ్ళకి అనారోగ్యంగా ఉంది, వెళ్ళి దర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి సువార్త చెప్దామా? ఇంకా వీలైతే దేవుడు వాక్యాన్ని బోధించగలిగే తలాంతరం మీకు అనుగ్రహిస్తే కనుక, శరీర సంబంధంగా మీరు ఆలోచించుకున్నాడు అంటే ఏంటంటే, ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి
ఆత్మలను సంపాదించేటటువంటి పని కోసం మిమ్మల్ని మీరు కమిట్ చేసుకోవడం, అంకితం చేసుకోవడం అనేది అవసరం. అది పైన వాటి మీద దృష్టి పెట్టడం అంటే. ఇప్పుడు దానికి కూడా మళ్ళీ భూ సంబంధమైన ఆలోచనలే. అమ్మో ఉద్యోగం వదిలేస్తే ఎలా, అందుకని ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాడు. రోజుకి 10 గంటలు ఎందులో దొరుకుతావు, లోకంలో దొరుకుతావు. నీకు నిజంగా దేవుని పిలుపుంటే నువ్వేం చేయాలి, పార్ట్ టైం జాబ్ ఎత్తుకోవాలి, గవర్నమెంట్ జాబ్ కాదు. అప్పుడు నీకు కావాల్సినప్పుడు వదిలేయించుదాన్ని. గవర్నమెంట్ జాబ్ వదిలేస్తే ఊరుకుంటారా ఇంట్లో వాళ్ళు? ఏమండి లేకుండా ఎలాగండి? గవర్నమెంట్ ఉద్యోగాలు వదిలేయండి అనట్లా నేను. గవర్నమెంట్ ఉద్యోగాలు చెయ్యండి మీకు దేవుని పిలుపు లేనప్పుడు. ఏది వాక్య పరిచర్యకు మీరు పిలువబడినప్పుడు మీరు సమయం అంతటిని తీసుకెళ్ళి లోకంలో పెడితే, అంటే సమయానికి జీతం పడితే తప్ప నీకు ధైర్యం రాదన్నమాట. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టడం అంటే ఇదే. దేవుడు పోషించలేడా? రకరకాలుగా క్రైస్తవులైనటువంటి మనం, కుటుంబ జీవితాలను కలిగి ఉన్నటువంటి మనం భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతూ దేవుని రాజ్య వ్యాప్తిని ఎంత వేగంగా జరిగించాలో అంత వేగంగా జరిగించడానికి మనం బ్రేకులు వేస్తున్నాం. దేని ద్వారా? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టడం ద్వారా. సో 3 సంగతులు నేను ముగిస్తాను. మొదటిది, కుటుంబ జీవితం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? కుటుంబంలోని వ్యక్తులు త్రియేక దేవుడిని పోలి నడుచుకోవాలి. రెండవది, జ్ఞానంతో, దైవ జ్ఞానంతో నింపబడి నడుచుకోవాలి. మూడవది, పైన వాటి మీదనే దృష్టి పెట్టుకోవాలి. ఇవి వాక్యంలో నుంచి దేవుడు మనకి గుర్తు చేసినటువంటి సంగతులు. ప్రార్థన చేసుకుని ముగించుకుంటాం.